అందరికీ నమస్కారం అండి. నేను విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో-కన్వీనర్ని. ఈ రోజున ప్రజలు మళ్ళీ రోడ్డు ఎక్కితే కానీ న్యాయం జరగదా అనిపించేటువంటి వ్యవస్థ కూడా కలుగుతుంది ఈ రోజుల్లో. మళ్ళీ ఈ రోజున ఎంత ఘోరం అంటే ఆల్రెడీ ఈ యొక్క విశాఖపట్నం సౌత్ పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా వాడవీధి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ చుట్టూ హాస్పిటల్స్ ఉన్నాయి, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, అదేవిధంగా మైనారిటీకి సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మళ్ళీ ఒక వైన్ షాప్ ఓపెనింగ్ అని చెప్పేసి కొత్తగా స్టాక్ తీసుకురావడము, మళ్ళీ ఈ వైన్ షాప్ని తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా అంటే ఎవరికీ తెలియకుండా ఆ షాపులో ఈ వైన్ షాప్ని స్టాక్ని తీసుకురావడము, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు కంప్లైంట్ ఇవ్వడంతో పాటు నేను కూడా రావడం అనేది జరిగింది. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, అయ్యా స్థానికంగా మీరు ఎమ్మెల్యే గారు, ఇక్కడ మీ ఆధ్వర్యంలో కానీ మీ యొక్క అనుగుణంగా కానీ ఇక్కడ ఏ వైన్ షాప్ కానీ ఏ కార్యక్రమం కానీ యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఏది కూడా జరగకూడదు. అలాంటిది ఇంత కోట్లకు సంబంధించినటువంటి వైన్ షాప్ ఓపెనింగ్ జరుగుతుందంటే అది మీ ప్రెమిసెస్లో ఉందా లేదా? ఇది ఆల్రెడీ రెండోది. గతంలో కూడా నేనేమడుగుతానంటే టెంపుల్ ఎదురకుండా ఉన్నటువంటి ఆ పక్కన రెసిడెన్స్ ఏరియాలో వెలంపేటలో ఒక వైన్ షాప్కి పర్మిషన్ వచ్చింది. మళ్ళీ ప్రజలందరూ రోడ్డు మీద పడి, మహిళలందరూ మళ్ళీ రోడ్డు మీద పడి ఇది కరెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ దాన్ని వెంటనే మాట మార్చారు. అంటే ఇది అప్పుడే ఇది మూడోసారి. ఎక్కడో ఉన్నటువంటి ఆల్రెడీ మా యొక్క లెక్క ప్రకారం అన్నా వైన్ షాపులకి అది యాజ్ పర్ ద గవర్నమెంట్ ప్రకారం అది అయిపోయింది, జీవో వేసేశారు, పర్మిషన్స్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అంటే ఎవరు తాలూకు అనుగుణంతో ఇది నిజంగా హైకమాండ్కి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మంత్రులకు కానీ నాయకులకు కానీ సీఎం గారికి తెలుసా లేదా తెలియకుండానే కింద స్థాయి ఉన్నటువంటి అనుగుణంగా ఈ యొక్క లూమింగ్ అనేది జరుగుతుందా అనేది మాకు అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ ఒక వైన్ షాపు ఎక్కడ జరుగుతున్నటువంటి వైన్ షాప్ ఇది ఎక్కడో వాల్టేర్ దగ్గర అంటే ఇది సిండికేట్ అవుతుందా లేదా అదే వైన్ షాప్ని పేరు మార్చి వేరేగా పెట్టుకుంటున్నారా లేదా ఒక పర్మిషన్ తోటి 4 వైన్ షాపులు పెడుతున్నారా అంటే ఇది ఒక అనుమానంగా ఉంది. మీరు యాజ్ పర్ ద గవర్నమెంట్ జీవో ప్రకారం మీరు వైన్ షాపులకి ఆప్షన్లు వేశారు, ఆప్షన్లు కూడా అయిపోయాయి, కొంతవరకు అవన్నీ కూడా ప్రెమిసెస్ అనేది ఇచ్చేశారు. ఓకే, మళ్ళీ ఇవన్నీ కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి అంటే వీటన్నిటి మధ్య వెనకాతల ఏం జరుగుతుందో అనేది నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా భారతీయ జనతా పార్టీ ఒకటి అడుగుతున్నాం సార్, మీరు కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్గా ఉండేటువంటి ఒక వివరణ మీరు ఇవ్వండి. ఎందుకంటే ఇది స్థానికుల సమస్య. ఇక్కడ ఏదైనా అంటే మీకు తెలియకుండా జరగదని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిపి గారికి ఫోన్ చేసి మళ్ళీ సిఏలు వచ్చి ఎస్ఐలు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారేమో అక్కడ పర్మిషన్ రాదు అంటే అది ఏంటది? అంటే మీకు తెలిసే పర్మిషన్ ఉందా లేదా తెలియకుండా ఇది జరిగిందా? అంటే ప్రజల రోడ్డు మీద పడితే కానీ మీకు ఈ వివరణ రావట్లేదా? అంటే నేను ఒకటే అడుగుతున్నాం సార్, దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి పాలన మటుకు చేయకండి. ముఖ్యంగా వైన్ షాపుల విషయంలో చాలా కరెక్ట్గా ఉండాలా. ఒక పక్క నుంచి గంజాయి పరంగా ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కువగా ఉంది, యువత పాడైపోయినటువంటి వ్యవస్థ ఉంది, ఈ చుట్టూ ఇన్ని హాస్పిటల్స్ దేవాలయాలు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలియకుండా జరుగుతుంది అంటే దీని మీద మీరు సీరియస్ అవ్వాలా, మేం కాదు. అంటే ఇక్కడ ఏదైనా జరగకూడదని జరిగితే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకే చెడ్డ పేరు, ఒక కార్పొరేటర్కే చెడ్డ పేరు. అంటే నిజంగా మీకు తెలియకుండా జరిగితే ఇక్కడ ఏదైనా జరిగితే మీకే కదా చెడ్డ పేరు. అంటే దీని మీద మీరు సీరియస్ అవ్వండి ఎమ్మెల్యే గారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలని మహిళలని రోడ్డు మీదకి తీసుకురాకండి, సరైనటువంటి పాలన తీసుకురండి, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ వైన్ షాప్లో మీరు చూడండి సార్, ఒక బ్యానర్ లేదు, అది ఒక్క నిమిషం లేదు చూడండి, లాక్ ఇప్పుడు పోలీసు వాళ్ళ చేత పాప మహిళలందరూ బయటకు వస్తే లాక్ వేశారు. అక్కడ ఆల్రెడీ వ్యాన్ అక్కడ పెట్టేశారు, ఆ వ్యాన్ ఉంది అక్కడ. అంటే కొన్ని కోట్ల రూపాయలు సంబంధించిన వైన్ షాప్ వ్యాన్ ఇక్కడ ఉంది. అంటే మేమేం అడుగుతున్నామంటే ఏదైనా సరే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ స్థానికంగా కలెక్టర్ వారికి కానీ యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారం మీ చెప్పు చేతల్లో జరుగుతుందా లేదా మీకు తెలియకుండా జరుగుతుందా? మీకు తెలియకుండా జరిగినప్పుడు మేమెందుకు రోడ్డు ఎక్కాలి? మీరు దీని మీద ఒక కంప్లైంట్ తీసుకోవచ్చు కదా, ఇది ప్రజలకు మీరే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మేమందరం రోడ్డు మీదకి వచ్చేంత వరకు ఒక ఎమ్మెల్యే గారికి తెలియకపోవడం అంటే దాని మీద మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా, మీరు ప్రజలకి క్షమాపణ చెప్పాలా. మీరు ప్రజల దగ్గరికి వచ్చి ఇది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఇలా జరిగింది, సో నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వదని చెప్పేసి అని మీరు మాట్లాడాలా. అందుకని మేము రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి స్థితిని మీరు క్రియేట్ చేస్తారు. దయచేసి ఎప్పటికైనా సరే కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే పాలనలో సరిదిద్దుకోండి, ప్రజలందరూ హ్యాపీగా ఉండేటట్టుగా చేయండి అని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సూరారాజు, 39th వార్డు బీజేపీ వార్డు ప్రెసిడెంట్.
నేను నా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ చూస్తున్నాను. నాకు తెలిసి ఈ లైన్లో ఎప్పుడు కూడా మనకి పక్కన హాస్పిటల్ ఉండేది. మా చిన్నతనంలో ఇక్కడ హాస్పిటల్కి వచ్చేవాళ్ళం. ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ ప్లేస్లో వైన్ షాప్ అనేది లేదు. ఎప్పుడు ఏదైతే కొత్త రోడ్డు దగ్గర లేకపోతే రాణి బొమ్మ జంక్షన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర తప్ప ఇటువంటి జనావాసాలు ఉన్న దగ్గర ఎప్పుడు కూడా వైన్ షాప్ పెట్టలేదు. కానీ ఇది స్థానికంగా నాయకులకు తెలియకుండా మాత్రం జరగదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు వచ్చి మేము స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేసి ఇవన్నీ చేసి మీడియాలు పిలిచి మేము చెప్పాల్సిన ఇదేం లేదు. ఆల్రెడీ నాయకులకు తెలిసే ఉంటుంది. స్థానిక వార్డు కార్పొరేటర్కి కానీ స్థానిక శాసనసభ్యులకు కానీ తెలిసే ఇవన్నీ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. ఇటువంటివి కూడా మనం కూటమి ప్రభుత్వంలో ఉండి మనం ఇవన్నీ నిర్ధారించుకొని మనం ఏదైనా దీనికోసం మంచి చేయాలని కోరుకోవాలా. ఇప్పుడు వచ్చి ఛానల్ సాక్షి వారు వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అలాగే మా రాష్ట్ర కన్వీనర్ ఫణీంద్ర గారు కూడా వచ్చి ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు చేసి ఈ వైన్ షాప్ను ఆపడం జరిగింది. అలాగే స్థానిక 1 టౌన్ పోలీసు జీడీ బాబు గారు కూడా వెంటనే స్పందించి వచ్చి ఇక్కడికి వచ్చి దానికి తాళాలు వేయడం జరిగింది, లోడు పెట్టకుండా చేయడం జరిగింది. అలాగే సిపి గారు కూడా వెంటనే మేము ఫోన్ చేస్తే స్పందించి వెంటనే స్థానిక ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చి మీకు ఇక్కడ వైన్ షాప్ పెట్టడం జరగదని చెప్పి సిపి గారు కూడా గట్టిగా స్థానిక ప్రజలతోనే వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది కమిషనరు. అందుకే ఎప్పటికీ కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు సిపి గారు, సిఏ గారు మమ్మల్ని స్టేషన్కి రమ్మన్నారు, వచ్చి మీ వాయిస్ కంప్లైంట్ ద్వారా ఇవ్వాలని చెప్పారు. మేము వెంటనే కంప్లైంట్ ద్వారా సిపి గారికి అలాగే కలెక్టర్ గారికి తీసుకెళ్లి ఈ కంప్లైంట్ని ఈరోజు అందిస్తాము. అలాగే శాసనసభ్యులు దీని మీద వంశీకృష్ణ యాదవ్ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఈ వైన్ షాప్ పూర్తిగా ఇక్కడ నుంచి ఇక్కడే కాదు, నాకు తెలిసి మన వార్డులో కాదు, ఇక్కడ జనావాసాల దగ్గర మాత్రం ఇటువంటి వైన్ షాప్ ఉండకూడదు. మీకంటూ కొన్ని ఏరియాలు ఉంటాయి వైన్ షాపులకి, అక్కడ ఎంత ఖాళీ ప్లేసులు ఉన్న చోట్ల పెట్టుకుంటే పర్మిషన్ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ జనావాసాల్లో మాత్రం ఎప్పటికీ కూడా పెట్టకూడదని మేము కోరుకుంటూ ఈ సాక్షి ఛానల్ ద్వారాగా మేము ప్రజలకి